రేపే పంచమి శుక్రవారము పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు. ఈ రోజంటే అమ్మవారికి మహాప్రీతి. పంచమి రోజు ఉదయం 10 గంటల్లోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే ధనం వరదలాగా దూసుకు వస్తుంది. పసుపుతో ఈ పని చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని, ఎన్ని పూజలు చేసినా ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా పంచమి రోజు ఉదయం 10 లోపు పసుపుతో ఈ చిన్న పని చేయండి. ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. బంధువులకు, మిత్రులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పటం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఎందుకంటే మీకు తెలిసిన వారిలో, పరిచయం అయిన వారిలో, మీ దగ్గరి బంధువులు అయినా మీపై ఈర్ష్యా భావాలను కలిగి ఉంటారు. అందరూ మీ మంచి కోరేవారు ఉండరు. మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు. మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోలోపల అసూయ పడిపోతూ ఉంటారు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారు కనిపెట్టడం చాలా కష్టమైన పని. కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి, ఇది వరకు మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు. కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి. పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు. ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకలా ఉంటుంది. కొందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది. మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది. కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి. పంచమి తిథి అనేది గొప్ప తిథి. పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ పంచమి రోజు మీకు ధన ఆకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో ఈ పని చేయండి. మరి పంచమి రోజు పసుపుతో ఏ పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. ప్లాస్టిక్ గాజు డబ్బాలలో ఉంచి పసుపును అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటల్లో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. దేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుడిని తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. ఇవి చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా సరే వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకొని
అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు. అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు. ఇలా చేయటం వలన ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకము. కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు. ఇలా చేయటం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం. అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి. పసుపు, స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తుదోషం లేకుండా చేస్తుంది. కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు. ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం. అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవాలను నశింపజేస్తుంది. పసుపు గడపకు రాయటం వలన కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు పెద్దలు. పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం 10 లోపు ఈ పనిని పసుపుతో చేయండి. పంచమి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి. పూజంతా అయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ పరిహారానికి పూజలకు ఉపయోగించే పసుపునే ఉపయోగించాలి. వంటలలో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు. మీరు కావాలంటే ఈ పరిహారానికి ఒక 5 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ పసుపును కొనుక్కోవచ్చు. పసుపును ప్లేట్లో వేసి అందులో రోజ్ వాటర్ కానీ అత్తరు లేదా గంగాజలం కానీ వేసి ముద్దగా కలుపుకోవాలి. పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి. అందులో పసుపు ముద్దను పెట్టండి. ఇప్పుడు అందులో గులాబీ పువ్వులను లేదా ఏదైనా పువ్వు రెమ్మలను వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి. లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. మాకు పలానా లోన్ కావాలి, మాకు ఉన్న ఈ అప్పు తీరిపోవాలి అని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ అందులో వేయాలి. ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకోండి. ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి. పసుపు దారంగా మారిన తర్వాత ఆ దారంలో ఆ క్లాతుకు ముడివేయండి. ఈ విధంగా మూట కట్టిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉన్న ధన సమస్యలు, కుటుంబ సమస్యలు, మీకు ఉన్న తీరని కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టాలి. ఇదంతా పంచమి రోజు ఉదయం 10 లోపు చేసేయాలి. బీరువాలో పసుపు ముద్దను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. మీ ఇంటిలో లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వేయాలి. అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చేస్తే మీ భర్త లేదా పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది. ఈ పరిహారం ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి. మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే 6 లేదా 3 నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ మూటను మార్చాలి. మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన పరిహారం. వ్యాపారాలు చేసుకునేవారు ఈ మూటను తమ లాకర్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి, మంచి ప్రయోజనాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా పంచమి రోజు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా లాభాలను పొందండి, ఆనందంగా జీవించండి. శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము. కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి,
ధన రాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక వీడియోలోకి వస్తే, హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి. ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. సాల్ట్ అయినా గల్లులుప్పు అయినా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు, ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము, కాటుక, బొట్టు, చెవి దిద్దులు, హెయిర్ పిన్స్, గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఎంతటి ధనవంతుడైనా సరే పేదరికం అనుభవిస్తాడు. అలాగే ఆ తల్లి అనుగ్రహం ఉంటే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది చాలామంది పుణ్యాత్ములు భోగభాగ్యాలను అనుభవించారు అని చాలా పురాణాలలో చెప్పబడి ఉంది. అలాంటి వాటిల్లో ఈ కథ కూడా ఒకటి. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా, వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్యకు అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ల నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవలలాడిపోయేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దానివలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఈసడించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది.
మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో సుబ్బిచెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరివారెవ్వరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్తాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. సుబ్బిచెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిచెట్టిపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిచెట్టు ఒళ్ళు జల్తరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంకించుకున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతను వెనకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిచెట్టికి ఒక పాడుపడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కట్టిగా చీకటిగా ఉన్నది. అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిచెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. అని ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిచెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముకుంటూ 2 రాళ్లు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది. పాడుబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజుపట్టి ఉన్నది. చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించటం లేదు. అలాగని బయటకు వెళ్ళదామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది. ఓ సుబ్బిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవ్వరికీ గుప్పుడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. ఈ పుణ్యకారంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణేలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాడు. తన భార్యను చేజేతులాడా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనపడ్డాయి. తనకు వచ్చిన కల నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కనుల కద్దుకుని తీసుకుని
మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు, ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికున్నంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. చూశారు కదా ఈ కథలోని వ్యక్తి ఎంత పేదరికం అనుభవించాడో. ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది తన జీవితంలోని కష్టాలను దూరం చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ సుఖాలను అనుభవించాడు. కాబట్టి మనం కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి.